హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం భాగం 1 అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో మనకున్నటువంటి పార్ట్ 1లో ఉన్నటువంటి సెక్షన్ 1 to 2 అనేటువంటి ఈ టాపిక్ని చూడబోతున్నాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇందులో బిట్స్ డెఫినెట్గా మనకు వస్తాయి. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సెక్షన్ 1 ఏం చెప్తుందంటే చట్టం పేరు చెప్తుంది. ఈ చట్టం పేరు ఏంటి? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అనేటువంటిది ద నేమ్ ఆఫ్ దట్ యాక్ట్. ఇది సెక్షన్ 1 ఏం చెప్తుంది అని అడుగుతారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 1 ఏం చెప్తుంది అంటే చట్టం పేరు చెప్తుంది. సెక్షన్ 2 ఏం చెప్తుంది? నిర్వచనాలు చెప్తుంది. ఏంటో నిర్వచనాలు అంటే ఫస్ట్ అపాయింటెడ్ డే అంటారు. నియమిత తేదీ ఎప్పుడు? జూన్ 2, 2014 ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడినటువంటి డే. ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అక్కడే ఉంది. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర నుంచి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. కాబట్టి ఈ డేట్ని జూన్ 2, 2014ని అపాయింట్ డే అంటారనమాట. అదేవిధంగా సెక్షన్ 2లో ఉన్నటువంటి నిర్వచనాలు, డెఫినేషన్స్లో చూసినట్లయితే ఇంకా ఏమున్నాయి అంటే మనకి అధికరణ అనేటువంటి పదం ఉంది. ఈ అధికరణ రాజ్యాంగంలో అధికరణ అనమాట. శాసనసభ యొక్క నియోజకవర్గం, శాసన మండలి నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం అనే పదాలు కూడా ఇందులో కనిపిస్తాయి. ప్రాతినిధ్య చట్టం అనేటువంటిది 1950 ప్రకారం ఉన్న నిర్వచనం అనమాట. ప్రాతినిధ్యం ఎన్నికల కమిషన్ ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియమిత తేదీ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే పదం ఏంటి అంటే అపాయింటెడ్ డేట్కి ముందు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏమంటాము? ఉమ్మడి రాష్ట్రం. ఓకే, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనే పదం అన్నమాట ఇది. మరి మనకి చట్టం, శాసనం, ఆర్డినెన్స్, రెగ్యులేషన్, చట్టబద్ధమైన ఉత్తర్వు, నిబంధన, ఉపనిబంధన, నియమం, ఉపనియమం, పథకం, నోటిఫికేషన్, ఇవన్నీ కూడా చట్టం అనేటువంటి ఒక డెఫినేషన్కి వచ్చినటువంటి పదాలు. నెక్స్ట్ నోటిఫైడ్ ఆర్డర్. ఈ నోటిఫైడ్ ఆర్డర్ అంటే ఏంటి చూడాలి. మనకి అధికార గెజిట్ చెప్పుకున్నాం. ఈ అధికార గెజిట్లో మనకి ఏమవుతుందంటే ప్రచురితమైనటువంటి ఉత్తర్వులను ఏమంటాం? నోటిఫైడ్ ఆర్డర్ అంట. మరి జనాభా నిష్పత్తి అనేటువంటి వర్డ్ ఉపయోగిస్తాం. ఈ పాపులేషన్ రేషియో అనేటువంటి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి 58.32 పాపులేషన్ ఉంది. తెలంగాణలో 41.68 పాపులేషన్ ఉన్నదన్నమాట. జనాభా అంటే పాపులేషన్ రేషియో. ప్రస్తుత సభ్యులు ప్రజెంట్ మెంబర్స్ అన్నారు. ఈ ప్రజెంట్ మెంబర్స్ అంటే ఏంటంటే నియమిత తేదీకి ఆయా సభల్లో ఉన్నటువంటి సభ్యులు, అప్పుడు ఉన్నటువంటి టైంలో అంటే అపాయింటెడ్ డేకి ఉన్నటువంటి సభ్యులనే ప్రస్తుత సభ్యులు అనేటువంటి పదాన్ని వాడారనమాట. అలాగే ఏర్పడే రాష్ట్రం ఏంటి? ఏర్పడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ. రెండు ఏర్పడతాయా అంటే యాక్చువల్గా అయితే మనం తెలంగాణ మాత్రమే కొత్తగా ఏర్పడింది. మీరు ఎప్పుడైనా మనకి లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అని చూసినట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రం పేరే కొత్తగా అందులో యాడ్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి నుంచో ఉన్నదే. బదలాయించిన భూభాగం అన్నట్లయితే నియమిత తేదీ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి బదలాయించబడినటువంటి బదలాయించిన భూభాగం అనే వర్డ్ ఉపయోగించారు. నెక్స్ట్ ట్రెజరీ అనే వర్డ్ కూడా ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అలాగే జిల్లా, మండలం, తెహసీల్, తాలూకా, ఇతర భూభాగం అనే వర్డ్స్ కూడా మనకి ఈ పార్ట్ 1 ఆఫ్ సెక్షన్ 1 and 2లో కనిపిస్తాయి అన్నమాట. సో ఈ వీడియోలో మనం సెక్షన్స్ 1, 2 నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం టాపిక్ని ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి సంబంధించి నేర్చుకుందాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, subscribe to our channel and press the bell icon to get next videos.